హాయ్ హలో పొలిటికల్, మోటివేషనల్, స్పిరిచువల్, బిజినెస్, ప్రొఫెషనల్, పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్కి కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. నమస్కారం. ఒక భారతదేశ పౌరుడిగా రాజ్యాంగానికి బద్ధుణ్ణై గౌరవప్రదమైన భారతదేశ భరతమాత ముద్దు బిడ్డగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. భారతదేశంలో రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉన్నటువంటి వాక్ స్వాతంత్రము, స్వేచ్ఛ, ఇవి కొన్ని ఆర్టికల్ 19A, 19(1), 20, 21 ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ప్రకారంగా భారతదేశంలో మనము ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని భారత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కంపెనీల్ని, పరిశ్రమల్ని కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు నడుపుతూ కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి కంపెనీ పరిశ్రమల్ని విమర్శించవచ్చు. రక్షణ వ్యవహారాలు చూస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థని, పోలీసుల్ని విమర్శించవచ్చు. వ్యక్తుల్ని కూడా విమర్శించవచ్చు. ప్రజాసేవ అంటూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాజకీయ నాయకుల్ని విమర్శించవచ్చు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల్ని అందరినీ విమర్శించవచ్చు. కానీ న్యాయస్థానాలని విమర్శించకూడదు. హైకోర్టుని కానీ, సుప్రీంకోర్టుని కానీ, డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ని కానీ విమర్శించకూడదు. అది మన రాజ్యాంగంలో రాసి ఉన్నది. జడ్జీలను కూడా వ్యక్తిగతంగా విమర్శించకూడదు. తీర్పుల మీద సమీక్షించవచ్చు, అంతేకాని తీర్పుల్ని విమర్శించటం కూడదు. జడ్జిలకి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష పరమైనటువంటివి అంటగట్టకూడదు. వాళ్ళకి జడ్జిలకి, కోర్టులకి మాత్రం గౌరవం ఇవ్వాల్సిందే. ఇకపోతే కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం ముసుగులో కొంతమంది వ్యక్తులకి, కొన్ని పార్టీలకి ఒత్తాసు పలకడం సిగ్గుచేటు. ఆ సంస్థలు, ఆ పత్రికలు, అదే అందరూ అంటుంటారు కదా, మీడియా సంస్థలు అందరికీ తెలిసినవే అవి. పచ్చపిచ్చి కొట్టాలు అంటూ ఉంటారు చాలామంది. ఆ పచ్చపిచ్చి కొట్టాలు, ఆ పచ్చపిచ్చి పత్రికలు ఆఖరికి సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు కానీ, సుప్రీంకోర్టు ఆర్డర్లను కానీ కూడా వక్రీకరిస్తున్నాయి. చాలా తప్పు. వక్రభాష్యం చెప్పకూడదు కోర్టుల్లో జరిగే వాటికి. ఇక్కడికి వచ్చేసరికి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ at Amravati, in the High Court of Andhra Pradesh at Amravati, special original jurisdiction, Friday the 29th day May 2020, 29 May 2020 నాడు the Honorable Chief Justice Sri Jitendra Kumar Maheshwari and the Honorable Justice M. Satyanarayana Murthy గారు వీళ్ళు రెడ్ పిటిషన్ నెంబర్ 8163 ఆఫ్ 2020లో డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్, లేట్ రవీంద్రనాథ్ చౌదరి, ప్లాట్ నెంబర్ 59, స్ట్రీట్ నెంబర్ 3, ప్రశాసన్ నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పిటిషనర్ అయిన రమేష్ కుమార్ గారు వేశారు పిటిషనర్గా. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై its principal secretary to government, Panchayati Raj and Rural Development, the AP State Election Commission represented by its secretary, Sri Justice V. Kanakaraj, Dr. Srinivasa Rao Gojpatra, వీళ్ళ మీద పిటిషన్ వేస్తే హానరబుల్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు ప్రకారము
29 మే 2020 నాడు తీర్పు చెప్పింది. 29 మే 2020. ఆ తీర్పులో పేరా while allowing writ petition number 8163 of 2020, the promulgated ordinance number 5 of 2020 dated 10th April 2020 and the consequential rules, the Andhra Pradesh Panchayati Raj salaries and allowances, conditions of service, tenure of state election commissioner rules 2020 notified wide GOMS number 617 dated 10/4/2020 and the notification to cease to hold the office of state election commissioner by Dr. N. Ramesh Kumar wide GOMS number 618 dated 10/4/2020 as well as the notification of appointment of Justice V. Kanakaraj as state election commissioner wide GOMS number 619 dated 11/4/2020 are hereby set aside. కనకరాజు గారి నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే రమేష్ కుమార్ గారు పదవీ కాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి ఆయన పదవి అయిపోయింది అని చెప్పి కనకరాజు గారిని అపాయింట్ చేయడం జరిగింది. అది తప్పు అని కూడా చెప్పింది. The respondent state is directed to restore the position of Dr. N. Ramesh Kumar as State Election Commissioner and allow him to continue in the office until completion of the tenure as notified. Wide GOMS number 11 dated 31/2016 నాడు ఇచ్చినటువంటి GOMS 11 ప్రకారంగా ఆయన నియుక్తులయ్యారు. ఆ GOMSని ఇంప్లిమెంట్ చేసి ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఆల్ కాన్సిక్వెంటల్ బెనిఫిట్స్, ఆయనని తిరిగి పునర్నియమించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వర్చువల్ కోర్ట్ నెంబర్ 1 ఐటెం నెంబర్ 20 పిటిషన్ ఫర్ స్పెషల్ లీవ్ టు అప్పీల్ నెంబర్ 7294 ఆఫ్ 2020 పిటిషన్ arising out of impunged final judgment and order dated 29/5/2020 in writ petition number 8163 2020 passed by the High Court of Andhra Pradesh at Amravati. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్ చేసిన దాని మీద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు, హానరబుల్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు, హానరబుల్ జస్టిస్ ఏఎస్ బోపన్న గారు ఆ రోజునాడు ఉన్నారు. ఇది అయిపోయింది, 2 పేజీలు అయిపోయినాయి. ఇది 3వ పేజీ. 3వ పేజీలో ఆర్డరు అపాన్ హియరింగ్ ది కౌన్సిల్ ద కోర్ట్ మేడ్ ది ఫాలోయింగ్ 1 2 3 4 1 2 3 4 5 లైన్ల ఆర్డర్ ఇది. దీన్ని కూడా ఈ ఆర్డర్లో ఏం రాసిందో చదివి వినిపిస్తాను. ఇన్ వ్యూ ఆఫ్ ది లెటర్ సర్క్యులేటెడ్ బై అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఫర్ ద రెస్పాండెంట్ సీకింగ్ అడ్జర్న్మెంట్ ఫర్ ఫైలింగ్ కౌంటర్ అఫిడవిట్ లిస్ట్ దీస్ మ్యాటర్స్ ఆఫ్టర్ 4 weeks. ద పార్టీస్ ఆర్ డైరెక్టెడ్ టు కంప్లీట్ ది ప్లీడింగ్స్ ఇన్ ద మీన్ టైమ్. ఇంతే ఉన్నది ఇందులో. అంటే ఏమిటి? రెస్పాండెంట్
సీకింగ్ అడ్జర్న్మెంట్, రెస్పాండెంట్ సీకింగ్ అడ్జర్న్మెంట్. రెస్పాండెంట్ ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి న్యాయవాది. అడ్జర్న్మెంట్ అడిగారు 4 వారాలకి, మే 29న. సారీ, మే 29న హైకోర్టు జడ్జిమెంటు. 8/7/2020, జూలై 8వ తారీఖు నాడు, 8/7/2020 నాడు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి లాయర్ గారే అడ్వకేట్ గారు సుప్రీంకోర్టుని వాయిదా అడిగారు. దానికి కూడా ఈ ప్రముఖ పిచ్చి పత్రికలు కావచ్చు, పిచ్చి గొట్టాలు కావచ్చు, స్టే ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపదెబ్బ, వైఎస్ ప్రభుత్వానికి మొట్టికాయలు, వైఎస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, ఇట్లా ప్రచారాలు చేశారు. వాయిదా అడిగిందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి లాయరు. జడ్జిమెంట్లో ఇక్కడ ఉన్నది, ఆ రోజునాడు ఇచ్చిన ఆర్డర్లో ఇక్కడ ఉన్నది. ఎందుకు వక్రీకరిస్తున్నారు ఈ మీడియా? ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? తీర్పు అమలు చేయలేదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు పిటిషన్ వేశారు, కోర్టు ధిక్కారం పిటిషన్ వేశారు. అసలు కోర్టు ధిక్కార పిటిషన్ని ఎలా చెయ్యాలా ఎలా చేయకూడదా అన్నది గౌరవప్రద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే ఉన్నది. ఓ పక్కన సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. అండ్ రైట్ ఆఫ్ అప్పీల్ అని ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి కానీ, ఓడిపోయిన వ్యక్తికి కానీ. హైకోర్టులో ఓడిపోయారు కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కేసు ఎప్పుడైనా సరే ఎవరైనా వెయ్యాలి అని అంటే హైకోర్టు రూల్స్లోనే హైకోర్టుకి 2 నెలలు అంటే 60 రోజులు సమయం ఉంటుంది. 60 రోజులు. 29 మే నాడు, 29/5/2020 నాడు జడ్జిమెంట్ ఇచ్చారంటే 29/7 అంటే ఈ నెల జూలై 29/7 దాకా 60 రోజులు టైం ఉంటుంది. 60 రోజుల టైంలో దాటిపోయిన తర్వాత ఆయనకి ఏమైనటువంటి హైకోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చెయ్యలేదు అని చెప్పి ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కానీ 15 రోజులకో 20 రోజులకో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేశారు. దాని మీద హైకోర్టు స్పందించింది. ఒక పక్కన సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా అప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమని ఇచ్చిందంటే, మీరు వెళ్ళి గవర్నర్ గారిని కలవచ్చు కదా, గవర్నర్ గారిని కలవండి అని చెప్పింది. అంతేగాని ఇంకేం చెప్పాల. అంతే, మళ్ళీ పిచ్చి పచ్చగొట్టాలి వెర్రెక్కిపోయినాయి వాటికి. జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ, వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంపదెబ్బ, హైకోర్టు మొటికాయలు. అది మసాల్చీ పార్లరు, బ్యూటీ పార్లర్ కాదు మొటికాయలు వేయడానికి. అది అత్యున్నత న్యాయస్థానం, దేవాలయం లాంటిది న్యాయస్థానాలు అంటే. అందులో ఉండే న్యాయమూర్తులు దేవుళ్ళు లాంటి వారు, దేవతలు లాంటి వారు. అది వక్రీకరించద్దు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టు సూచన మేరకు, ఆదేశాలు అందాము, సూచన అందాము, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ గారిని, గౌరవ హరిచందన్ గారిని, హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ గారిని కలిశారు. ఆయన విజ్ఞాపన పత్రం సమర్పించుకున్నారు గవర్నర్ గారికి. అయ్యా, నేను 8163/2020లో కేసులో హైకోర్టులో నేను గెలిచాను, తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది కనుక నన్ను మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నియమించండి అని చెప్పి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించి, అలాగే కంటెంప్ట్ కేసు కూడా వేశాను నేను. దాంట్లో కూడా మిమ్మల్ని గవర్నర్ గారిని కలవమని చెప్పి సూచన చేశారు, అందుకని నేను మీ దగ్గరకు వచ్చి కలిశాను
అంతకుముందు ఎందుకు కలవలేదో మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాష్ట్ర ప్రజలకి రాజ్యాంగానికి వివరించాలి. నియమించింది గవర్నర్ గారే, పదవిలో నుంచి తీసేసింది కూడా గవర్నర్ గారే. మరి అటువంటిప్పుడు ఆదేశాలు ఇచ్చింది కూడా కోర్టు జడ్జిమెంట్ కూడా గవర్నర్ గారికి ఇస్తుంది కదా. గవర్నర్ గారిని ఎందుకు కలవలేదు మీరు? సరే, అక్కడికి అది అయిపోయింది. గవర్నర్ గారు 21/7/2020 లెటర్ నెంబర్ 207 సెక్రటరీ టు గవర్నర్ 2020 డేటెడ్ 21/7/2020 ఒక లెటరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఇచ్చారు. ఇది లెటరు. ఇందులో సెక్రటరీ టు గవర్నర్ ఆంధ్రప్రదేశ్ టు డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్, ఎస్ఈసి అని కానీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ఎక్స్ఎస్ఈసి అని కానీ, పెండింగ్ ఎస్ఈసి అని కానీ ఇక్కడ రాసి లేదు. ఓన్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్. డాక్టర్ ఎన్ రమేష్ సబ్జెక్ట్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ అపీల్ ఫర్ రిస్టోరేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ డేటెడ్ 29/5/2020 రిప్రజెంటేషన్ ఆఫ్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ డేటెడ్ 17/7/2020. జవాబు with wide reference cited above, you had submitted a representation to the Honorable Governor personally on 27/2020 in pursuance of the instructions of the Honorable High Court in the contempt case number 565 of 2020, hearing held on 17/7/2020, with a request to the Honorable Governor to restore as a State Election Commissioner in terms of the judgment dated 29/5/2020. 29/5/2020 నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అని చెప్పి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మాకు అందినది. అది ఫస్ట్ పేరా. సెకండ్ పేరా, ఇన్ దిస్ రెస్పెక్ట్ ద హానరబుల్ గవర్నర్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ద రిప్రజెంటేషన్ ఆర్డర్ ఇన్ ది కంటెంప్ట్ కేస్ అండ్ ద హానరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 8163 of 2020 has been pleased to direct the government for taking necessary action as per the directions of the Honorable High Court of AP in its order in writ petition number 8163 of 2020 dated 29/5. కోడిగుడ్డుకి ఈకల పేకటం మీకే కాదు కదా, ఎదుటి వాళ్ళకు కూడా వస్తుంది కోడిగుడ్డుకి ఈకల పేకటం అనేది. గవర్నర్ గారి లేఖలో ఇది రమేష్ కుమార్ గారికి రాసిన లేఖ మాత్రమే, ప్రభుత్వానికి లేఖ కూడా ఇలాగే ఉంటుంది కదా. అయినా దాన్నైనా సరే టేకింగ్ నెససరీ యాక్షన్ ఇమీడియట్లీ అని లేదు, మీరు కోరుకున్నట్టుగా తీసుకెళ్ళిపోయి కుర్చీలో కూర్చోపెట్టేమల్లా గవర్నర్ గారు అక్కడ టేకింగ్ నెససరీ యాక్షన్ అన్నారు. ఒక వారంలో ఇచ్చేయండి, 10 డేస్లో ఇచ్చేయండి, 15 డేస్లో ఇచ్చేయండి అని లేదు ఈ లేఖలో ఎక్కడ. గవర్నర్ గారు ఆదేశాలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టట్లేదు కుర్చీల్లో. ఆఖరికి మీ ప్రయత్నాలు ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీనో ఇంకోళ్ళ కుర్చీనో లాక్కొచ్చి, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి ఒక కుర్చీ ఒకటి కొనుక్కొచ్చేసి దాని మీద ఒక టవల్ వేసేసి రమేష్ కుమార్ గారిని అందులో కూర్చోబెట్టేసేసి ఎలక్షన్ కమిషనర్ అని చెప్పేద్దాం అనుకున్నట్లుగా ఉన్నారు. మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కోర్టు జడ్జిమెంట్లకి గవర్నర్ గారు రాసిన లేఖలకు కూడా వక్ర భాష్యాలు చెప్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది మీరు చెప్పేది రాజ్యాంగ విరుద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కాదు. ఓకే, ఇప్పుడు వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ అందింది, ప్రభుత్వానికి అందింది. ఆ లేఖ ప్రకారమే ఇంటర్లోకేటరీ అప్లికేషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత, సూచనలు వచ్చిన తర్వాత
సరే, గవర్నర్ గారు సహృదయులు, మంచి హృదయంతో రాజ్యాంగ బద్ధుడయ్యుండి మీరిచ్చిన రిప్రజెంటేషన్కి సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంత తొందరగా కుర్చీలో కూర్చోపెట్టేయమని ఇవ్వలేదు, నెససరీ యాక్షన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంత ఉధృతంగా ఉందో మీ అందరికీ తెలుసు. కోర్టులకి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, న్యాయమూర్తులకి తెలుసు కరోనా ఎంత ఉధృతంగా ఉందో. ఆ ఉధృతంగా లేని టైములోనే కరోనా ఉన్నది, ప్రజలు ఇబ్బందులు పడతారు, ఓటర్లు ఇబ్బందులు పడతారని చెప్పి ఎన్నికలు వాయిదా వేశారు కదా. ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రులు, మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, సెక్రటరీ పంచాయతీరాజ్ గారితో సహా మొత్తం అందరూ కూడా ఈ కరోనాని అరికట్టడంలో ప్రజల ప్రాణాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు కాపాడడంలో నిమగ్నులై ఉన్నారు. అందుకని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కుర్చీ వేసేసి మీరు కూర్చోండి అని చెప్పలేకపోయి ఉండవచ్చు. ఆ అవకాశం కూడా ఉంటుంది కదా, ఎందుకంటే కరోనా ఉంది కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ప్రాణం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమే కదా. ఈ కరోనా టైంలో ఎలా ఒకసారి కనకరాజు గారిని తీసుకొస్తేనే కరోనా టైంలో అర్ధరాత్రి ఎలా వచ్చేసాడు అన్నారు కదా. మరి ఇప్పుడు ఈయనను కూడా తీసుకొచ్చి కుర్చీ వేసేసి కూర్చోపెట్టేస్తే కరోనా టైంలో ఎలా కూర్చోపెట్టారని మళ్ళీ విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకని కరోనా తగ్గనివ్వండి, కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కరోనా లేదని స్పష్టమైన ప్రకటన చేస్తే అప్పుడు ఇవ్వచ్చేమో, ఇవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ లోపల సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కదా, అది నిన్న సుప్రీంకోర్టులో వచ్చింది. ఇది కోర్ట్ నెంబర్ 1 వీడియో కాన్ఫరెన్స్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఇది జరిగింది, ఇది సుప్రీంకోర్టు ఒరిజినల్ ఆర్డరు. నన్ను ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తే వాళ్ళ మెయిల్ ఐడిలో పెడతాను. ఇది సుప్రీంకోర్టు ఆర్డరు. IA నెంబర్ 65475/2020 in petition number special leave to appeal C number 7294 of 2020 arising out of impunged final judgment and order dated 29/5/2020 in writ petition number 8163/2020 passed by the High Court of Andhra Pradesh at Amravati. High Court of Andhra Pradesh 8163 పిటిషన్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన పిటిషన్ను నెంబర్ అది. దాని మీద నిన్న సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. ఆ బెంచ్లో హానరబుల్ చీఫ్ జస్టిస్ ఏఎస్ బోపన్న, హానరబుల్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ గారు ముగ్గురు ఉన్నారు. ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిటిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేసింది పిటిషన్ వర్సెస్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రెస్పాండెంట్స్. ఈ ఫస్ట్ పేజీలో ఏమన్నా ఉందా? ఇక్కడ ఏమీ లేదు. పిటిషనర్ తరఫున న్యాయవాదుల పేర్లు, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదుల పేర్లే ఉన్నాయి ఇక్కడ దాకా కూడా. ఇక్కడి నుంచి అపాన్ హీరింగ్ ది కౌన్సిల్ ద కోర్ట్ మేడ్ ద ఫాలోయింగ్ ఆర్డర్, అదొక లైన్. IA నెంబర్ 65475/2020 in SLP నెంబర్ 7294/2020. 1, 2, 3, 4 లైన్లే ఇక్కడ కూడా ఉన్నది. ఇష్యూ నోటీస్ రిటర్నబుల్ ఆఫ్టర్ 1 week. At the request of Mr. Harish Salve,
at the request of Mr. Harish Salve. Land Senior Counsel appearing for the respondents. Respondent నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తరఫున వాదిస్తున్నటువంటి హరీష్ సాల్వే గారు బెంచ్ని, సుప్రీంకోర్టు బెంచ్ని at the request of Mr. Harish Salve, Land Senior Counsel appearing for the respondents, reply affidavit to the instant application may be filled in the meantime. ఎవరు అడిగింది? వాయిదా అడిగింది ఎవరో? పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి పత్రికలు, మీ ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చెయ్యొద్దు. ఇది సుప్రీంకోర్టు. హరీష్ సాల్వే గారి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తరఫున వాదిస్తున్నటువంటి హరీష్ సాల్వే గారి రిక్వెస్ట్ మీద ఒక వారం పాటు వాయిదా వేయబడింది. స్టే ఇవ్వలేదు. రమేష్ గారికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. గవర్నర్ గారి ఆదేశాన్ని పాటించకపోతే ఆర్టికల్ 356 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తారు. ఎందుకు ప్రజల్ని అయోమయంలోకి ఎందుకు నెడతారు మీరు? ప్రజాదరణతోటి 151 సీట్లతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రద్దు చేసేస్తారా? అది జరగని పని, అది జరిగేది కాదు. అర్థమైందా? గతంలో కేశవానంద భారతి సంచలనాలు సృష్టించినటువంటి కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మయ్య గారి కేసు ఉన్నాయి. రాజ్యాంగం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనము తీర్పులు ఇచ్చాయి. ఆర్టికల్ 356ని ఇష్టం వచ్చినట్లుగా అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఇచ్చినయ్యి. మీ పచ్చగొట్టాలు ఉన్నాయి కదా అని చెప్పి, పచ్చపత్రికలు ఉన్నాయి కదా అని చెప్పి ప్రజల్ని అమాయకులు అనుకోవద్దు, ప్రజల్ని అయోమయానికి గురి చేయొద్దు. వీటితో పాటుగా మీ అందరికీ తెలియని విషయం ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సుప్రీంకోర్టులో మరో ఇద్దరు కేసు వేశారు, ఇంప్లీడ్ అయ్యారు ఆ కేసులో. We are made as a party to the proceedings White Diary number 12146 of 2020 and the case has been listed today as item number 20 along with the connected matters. Our matter is 20/4. వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు కొత్తగా. ఆ ఇంప్లీడ్ అయిన వాళ్ళు, ది నోటీస్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఎట్ టు రిసీవ్డ్. వాళ్ళకి సుప్రీంకోర్టు ఆ ఇంప్లీడ్ అయిన వాళ్ళకు కూడా మీరు కూడా వాద ప్రతివాదనలు వింటాం మేము కూడా అని చెప్పింది. సో వాళ్ళకు కూడా అవకాశం ఉంది కదా. ఇన్ వ్యూ ఆఫ్ ది లెటర్ సర్క్యులేటెడ్ బై అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఫర్ ద రెస్పాండెంట్ సీకింగ్ అడ్జర్న్మెంట్ ఫర్ ఫైలింగ్ కౌంటర్ అఫిడవిట్ లిస్ట్ దిస్ మ్యాటర్ ఆఫ్టర్ 4 weeks. ఇక్కడ కూడా రెస్పాండెంట్ అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తరఫున వాదిస్తున్న లాయర్లే మళ్ళీ అడిగారు వాయిదా వేయమని. అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ 4 వారాలకు వాయిదా వేసింది కదా. ఎప్పుడు పడితే అప్పుడు స్టే ఇవ్వలేదు అన్నంత మాత్రాన్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టమని కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కుర్చీలో కూర్చోబెట్టండి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా కుర్చీలో కూర్చోపెట్టండి అని చెప్పలేదుగా. స్టే ఇవ్వలేదు, ఓకే. అట్ ద సేమ్ టైం ఆయన కుర్చీలో కూర్చోపెట్టేయమని కూడా చెప్పలేదు. అందుకని వక్ర భాష్యాలు చెప్పకండి. ఇందులో చాలా రాజ్యాంగపరమైనటువంటివి చాలా ఉన్నాయి ఈ కేసులో. ఆ కొత్తగా ఇంప్లీడ్ అయినటువంటి పిటిషనర్సు పార్క్ హయత్ హోటల్లో జరిగిన సమావేశానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాసు పార్క్ హయత్లో జరిగినటువంటి రహస్య సమాలోచనల గురించి బయటపడ్డటువంటి వీడియోని సుప్రీంకోర్టులో ఇచ్చారు.
వాళ్ళ తరఫున లాయర్ గారు అడిగారు, ఆ పిటిషనర్ తరఫున, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయ నాయకులతోటి రహస్యంగా హోటళ్లలో కలుస్తున్నారు, ఇదిగోండి వీడియో, మరి మేము కూడా ఈ వీడియో మీద వాదనలు వినిపిస్తామనంటే సుప్రీంకోర్టు బెంచి మీ వాదనలు కూడా మేము పరిగణనలోకి తీసుకుంటాము అని చెప్పింది సుప్రీంకోర్టు. మరి ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటే స్టే ఇవ్వలేదన్న ఒక పదాన్ని పట్టుకుని ప్రజలను అయోమయానికి గురి చేసేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాళ్ళు రువ్వుతున్నారా మీరు? అభాండాలు వేస్తున్నారు, రాజ్యాంగాన్ని అతిక్రమించేశాడని చెప్తున్నారు. తప్పు, అది కాదు జరిగింది. అయినా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు వెయిట్ చేయండి బాబు. మీరే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అందరికంటే రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేసేస్తున్నారు. కరోనా తగ్గనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రిమండలి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అందరూ కార్పొరేషన్ చైర్మన్లు, అందరూ కూడా ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి సెక్రటరీలు, అధికారులు, తహసీల్దారులు, కలెక్టర్లు అందరూ కూడా మహమ్మారి కరోనాని అరికట్టడంలో శాయశక్తులా కృషి చేస్తున్నారు. 24 గంటలు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. ప్రజల ప్రాణాలు ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యము. ఒక వ్యక్తి పదవి కాదు ఇక్కడ కావాల్సింది, రాష్ట్ర ప్రజలు, 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు ముఖ్యము. వాళ్ళ బిజీలో ఉన్నారు. ఈ లోపల సుప్రీంకోర్టు తీర్పు కూడా వస్తుంది కనుక ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి మీ అందరికీ చెప్తున్నాను, చాలా గౌరవమైనటువంటి విషయంగా చెప్తున్నాను, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనే దాని గురించి కూడా చెప్పాలి మీకు. నిన్న సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడి వచ్చినప్పుడు బెంచ్ మీదకి వచ్చినప్పుడు హరీష్ సాల్వే గారు సుప్రీంకోర్టుకి కొన్ని పేపర్స్ ఇచ్చారు. ఏమిటంటే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, కొంతమంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకి, హైకోర్టు న్యాయమూర్తులకి, హైకోర్టుకి కూడా కులాన్ని అంటగడుతున్నారు. ఇవే సాక్ష్యాలు ఫేస్బుక్లో వచ్చినవి, ట్విట్టర్లో వచ్చినవి, వాట్సాప్ మెసేజ్ల్లో వచ్చినవి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో సమర్పించడం జరిగింది. కనుక దాని మీద జడ్జి గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చారు, మీరు ఇవన్నీ వీటిని ఒక పద్ధతిగా, ఆరోపణల్ని పద్ధతిగా సంక్షిప్తంగా తయారు చేసి అఫిడవిట్ రూపంలోనూ, సబ్మిషన్స్ అటువంటి వాటిల్లోనూ ఒక రూపంలో కోర్టుకు సమర్పించండి అని చెప్పి ఒక వారానికి వాయిదా వేశారు. కనుక ఇక ముందు నుంచి అయినా కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీల కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, విమర్శించేటప్పుడు కులాన్ని రెచ్చగొట్టద్దు, కులాలని చేర్చొద్దు, జడ్జిలకి న్యాయస్థానాలకి కులాన్ని ఆపాదించవద్దు. ఎందుకంటే సరదాగా ఆయనకి చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి కూడా మోటార్ బైక్ నడపడం అంటే చాలా ఇష్టంట. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే గారు నాగపూర్, ఆయన మహారాష్ట్ర నాగపూర్లో ఆయన సొంత పట్టణము, నగరం. ఆయన చిన్నప్పటి నుంచి మోటార్ సైకిళ్ళు నడపడం బాగా ఇష్టము. కొన్ని రకాల మోటార్ సైకిళ్ళు వస్తే అవి ఎప్పుడు మోటార్ సైకిళ్ళు వచ్చినా ఆయన చూసి బండి బాగుందా లేదా అని చెప్పి అప్పుడప్పుడు ట్రయల్ చేసి ఉంటూ ఉంటారు. అయితే ఆయన హాబీ, చిన్నప్పటి నుంచి వచ్చిన హాబీ. న్యాయమూర్తులు అయినంత మాత్రాన వాళ్ళకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కదా కొన్నిట్లలో. ఆ స్వేచ్ఛగానే హ్యారిసన్ అనే ఒక మోడల్, కొత్త మోడల్ వస్తే
హార్లీ డేవిడ్సన్ అనే మోటార్ సైకిల్ కొత్తది 2020 హార్లీ డేవిడ్సన్ CVO 2020 అనేటువంటి ఒక మోటార్ బైక్ మార్కెట్లోకి విడుదలైంది భారతదేశంలో. సో ఆయన 2 వారాలు హైకోర్టుకి సెలవులు, సుప్రీంకోర్టుకి సెలవులు వచ్చినాయి కదా అని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళి షోరూంలో నుంచి బండి తీసి కిందకి దాన్ని మీద కూర్చున్నారు. స్టాండ్ వేసే ఉంది, ఆయన తప్పు లేదు. షోరూంలో నుంచి బయటకు వచ్చింది, ఆయన బండి నడపడంలా బండి స్టాండ్ వేసి ఉన్నది. స్టాండ్ వేసి ఉన్న బండి మీదే కూర్చున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు నాగపూర్లో. స్టాండ్ వేసే ఉంది చూడండి. బండి రన్నింగ్లో లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ గారు, వాళ్ళ తండ్రి గారు శాంతిభూషణ్ గారు, ప్రశాంత్ భూషణ్ గారు, వాళ్ళ తండ్రి గారు శాంతిభూషణ్ గారు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి. ఆయన వాళ్ళ కుమారుడే ఈ ప్రశాంత్ భూషణ్ గారు, సీనియర్ లాయరు, ప్రముఖ న్యాయవాది సుప్రీంకోర్టులో. ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు హెల్మెట్ పెట్టుకోలేదు, కరోనా టైంలో మాస్క్ పెట్టుకోలేదు, బండి నడిపారు అని చెప్పి ట్వీట్ చేశారు ఆయన ట్విట్టర్లో. దాని మీద సుప్రీంకోర్టు నిన్న సుమోటో అంటే సుప్రీంకోర్టు తనంతట తనే కేసుని స్వీకరించేసింది. 1/2020 ఈ సంవత్సరంలో 2020 సంవత్సరంలో మొట్టమొదటి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు సుప్రీంకోర్టు కేసుని తీసుకున్నది. ప్రశాంత్ భూషణ్ గారి మీద కేసు నమోదు చేసుకుంది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ గారిని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది ట్వీట్లో పెట్టారు మీరు అని. కనుక నేను అన్ని పార్టీల నాయకులకి, మీడియా సంస్థలకు కూడా చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను కానీ ఇంటీరియం ఆర్డర్స్ను కానీ వక్రీకరించవద్దు, కులాలు ఆపాదించవద్దు, మతాలు ఆపాదించవద్దు, ప్రాంతాలు ఆపాదించవద్దు. కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి చూద్దాము, కరోనా తగ్గేంత వరకు కూడా వేచి చూద్దాము. గో కరోనా గో. జై